గ్లామర్ హీరోయిన్ శ్రద్ధా దాస్ గురించి అభిమానుల కోసం కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇలా. ముంబైకి చెందిన బెంగాలీ ఫ్యామిలీలో నటి శ్రద్ధా దాస్ జన్మించారు. 1987 మార్చి 4న వ్యాపారవేత్త సునీల్ దాస్, స్వప్న దాస్ దంపతులకు పుట్టింది అందాల ముద్దుగుమ్మ. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న శ్రద్ధా దాస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. సినీ రంగంలో అడుగు పెట్టక ముందు శ్రద్ధ పలు అడ్వర్టైజ్మెంట్స్లో కనిపించింది. అంతకుముందు ముంబైలోని తన డిగ్రీని పూర్తి చేసింది. బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా జర్నలిజం పట్టాను పొందారు. ఆ తర్వాత థియేటర్ ఆర్టిస్ట్గా పలు స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చారు. ప్రముఖ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆర్టిస్టులు పీయూష్ మిశ్రా లాంటి వారు నిర్వహించిన వర్క్షాప్స్లోనూ హాజరైంది. అక్కడ నటనా నైపుణ్యాన్ని పొందిన శ్రద్ధ గ్లాడ్ ర్యాక్స్ 400 క్యాటలాగ్స్కు సంబంధించిన ప్రింట్ అడ్వర్టైజ్మెంట్స్లో కనిపించినట్టు సమాచారం. ఎందరో నార్త్ బ్యూటీలు తెలుగు సినిమాలతో వెలిగిపోయినట్టే శ్రద్ధ కూడా తన కెరీర్ను టాలీవుడ్ ఎంట్రీతోనే ప్రారంభించింది. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే తన నటన అందంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత హీరోయిన్గానే చాలా సినిమాల్లో మెరిసింది. టార్గెట్ 18, 20 లవ్ స్టోరీ, డైరీ, అధినేత్రి, ముగ్గురు, మొగుడు వంటి చిత్రాలతో హీరోయిన్గా అలరించే ప్రయత్నం చేసింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ శ్రద్ధ నటించిన సెకండ్ లీడ్ రోల్స్ మాత్రం మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఆర్యా 2, డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, డిక్టేటర్ వంటి చిత్రాల్లో శ్రద్ధ నటనకు మంచి మార్కులు పడ్డాయి. దక్షిణాదిలోని అన్ని భాషల్లోని చిత్రాల్లో నటించి సౌత్ ఆడియన్స్ను అలరించిన శ్రద్ధా దాస్ తెలుగులో మాత్రం ఫ్యాన్స్ను సంపాదించుకున్నారు. నటిగా వెండితెరపైనే కాకుండా D15 డాన్స్ షోతో బుల్లితెరపైన అలరించింది. ఈ షో తర్వాత మరింత క్రేజ్ దక్కించుకున్నారు. సినిమాల విషయం ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్గా కనిపిస్తూ ఫ్యాన్స్ను ఖుషి చేస్తున్నారు. ఏదేమైనా శ్రద్ధకు మంచి హిట్ దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పారిజాత పర్వం 2024లో విడుదలైన తెలుగు సినిమా. వనమాలి క్రియేషన్స్ బ్యానర్పై మీరా మహిదర్ రెడ్డి, దేవేష్ నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ కంబంపాటి దర్శకత్వం వహించారు. చైతన్యరావు, సునీల్, శ్రద్ధా దాస్, మాలవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా ఆహా OTTలో స్ట్రీమింగ్ అవుతోంది. అర్థం తెలుగులో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. రిత్విక్ వెత్సా సమర్పణలో మినర్వా పిక్చర్స్, SVM ప్రొడక్షన్స్ బ్యానర్లపై రాధికా శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణికాంత్ తెల్లగోటి దర్శకత్వం వహిస్తున్నారు. మహేంద్రన్, శ్రద్ధా దాస్, వైశాలి నందన్, అజయ్, ఆమని ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేశారు. అర్థం తెలుగులో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. రిత్విక్ వెత్సా సమర్పణలో మినర్వా పిక్చర్స్, SVM ప్రొడక్షన్స్ బ్యానర్లపై రాధికా శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణికాంత్ తెల్లగోటి దర్శకత్వం వహిస్తున్నారు. మహేంద్రన్, శ్రద్ధా దాస్, వైశాలి నందన్, అజయ్, ఆమని ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేశారు. నిరీక్షణ 2023లో విడుదలైన తెలుగు సినిమా. టేక్ ఓకే ప్రొడక్షన్ బ్యానర్పై రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన ఈ సినిమాకు MV కృష్ణ దర్శకత్వం వహించాడు. సాయి రోనక్, ఏనా సాహా, హర్ష చెముడు, జితన్ రమేష్, శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏక్ మినీ కథ యూవీ క్రియేషన్స్ సంస్థ, అందువద సంస్థ, యూవీ కాన్సెప్ట్ బ్యానర్లో మ్యాంగో మాస్ మీడియాతో కలిసి నిర్మించిన చిత్రం. సంతోష్ శోభన్, కావ్య థాపర్, శ్రద్ధా దాస్,
బ్రహ్మాజీ, సుదర్శన్, హర్షవర్ధన్, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు కార్తిక్ రాపోలు దర్శకత్వం వహిస్తుండగా ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించాడు. డిక్టేటర్ 2016 జనవరి 14న విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రం నందమూరి బాలకృష్ణ 99వ చిత్రం. తెలుగుతో పాటు ఈ చిత్రం తమిళం, మలయాళ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదలైంది. శ్రద్ధా దాస్ ఈ చిత్రంలో కనిపించింది. నాగవల్లి 2010 డిసెంబర్ 16న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మాణ సారథ్యంలో పి వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దగ్గుబాటి వెంకటేష్, అనుష్క, కమలిని ముఖర్జీ, ఎంఎస్ నారాయణ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, శరత్ బాబు, శ్రద్ధాదాస్ తదితరులు నటించగా గురుకిరణ్ సంగీతం అందించాడు. 2005లో వచ్చిన చంద్రముఖి తమిళ సినిమాకు కొనసాగింపు సినిమా ఇది. 2010లో కన్నడలో విష్ణువర్ధన్, అవినాష్, విమలారామన్ నటించిన అప్తరక్షక సినిమాకి రీమేక్ సినిమా ఇది. 2011లో జామ్ జామ్ ప్రొడక్షన్స్, రాయల్ ఫిల్మ్ కంపెనీ సంయుక్తంగా ఈ సినిమా మేరా బద్లా రివెంజ్ పేరుతో హిందీలోకి అనువదించబడింది. ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై ఆదిత్య బాబు నిర్మించిన చిత్రం ఆర్య 2. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్, శ్రద్ధా దాస్, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అల్లు అర్జున్, సుకుమార్ల గత చిత్రం ఆర్యకి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2009 నవంబర్ 27న విడుదలైంది. తెలంగాణ సమైక్యాంధ్ర గొడవలు, విశ్లేషకుల మిశ్రమ స్పందనలను చవిచూసినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద లాభాలు గడించి విజయం సాధించింది. కానీ మొదటి భాగం సాధించిన విజయాన్ని పొందలేకపోయింది. ఈ చిత్రం మలయాళంలో ఇదే పేరుతో అనువదించబడి భారీ విజయాన్ని సాధించింది. టార్గెట్ శ్రీ సాయి సూర్య పిక్చర్స్ బ్యానర్ పై రమేష్ రాజా దర్శకత్వంలో వెలువడిన తెలుగు సినిమా. ఈ సినిమా 2009 మే 22న విడుదలైంది. 1992లో వచ్చిన బేసిక్ ఇన్స్టింక్ట్ అనే హాలీవుడ్ సినిమాకు ఇది అనుసరణ. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం 2008లో వచ్చిన శృంగార హాస్య చిత్రం. ఈశ్వర్ రచన, దర్శకత్వం వహించాడు. దీనిని మల్ల విజయ్ ప్రసాద్ సంక్షేమ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించాడు. అల్లరి నరేష్, మంజరి ఫడ్నీస్, శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్ర పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ను కెఎం రాధాకృష్ణన్ సమకూర్చాడు. సంభాషణలు రాజు ఓం రాజసింహ రాశారు. ఈ చిత్రం 2008 ఆగస్టు 14న విడుదలైంది. గుంటూరు టాకీస్ 2016లో విడుదలైన సినిమా. చందమామ కథలు సినిమాతో జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్న ప్రవీణ్ సత్తారు దీనికి దర్శకత్వం వహించగా నరేష్, సిద్ధు జొన్నలగడ్డ, రష్మి, శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రలు పోషించారు. కథాపరంగా కొన్ని సన్నివేశాలు అలాగే ఉండాలని దర్శకుడు కోరటంతో ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.